అందరికీ నమస్తే. Today we have to discuss about the important topic in English. ఏంటో తెలుసండి అది? టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఏంటి టైప్స్ అంటే తెలుసు కదా మీకు? సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. వీటిలే సింపుల్గా అంటారు అన్నమాట. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇంకెందుకు ఆలస్యం? చూడండి చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మనకి వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఏంటంటే మనకి 3 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ అంటే సింపుల్ సెంటెన్సెస్, సెకండ్ వన్ కాంపౌండ్ సెంటెన్సెస్, థర్డ్ వన్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. చూద్దాం రండి. సింపుల్ సెంటెన్సెస్ అనగానే ఏంటి సార్ అంటే ఏమి లేదు, మెయిన్ క్లాజ్ ప్లస్ ప్రేజ్. ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది అండ్ ఒక ప్రేజ్ ఉంటుంది. ఒక మెయిన్ క్లాజ్ ఒక ప్రేజ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. మరి కాంపౌండ్ అంటే ఏంటి సార్ అంటే 2 మెయిన్ క్లాజ్ ఉంటాయి. 2 ఇక్కడ మెయిన్ క్లాజ్ ఉంటాయి, ప్రేజ్ అయితే ఉండదు. మరి కాంప్లెక్స్ అంటే ఏంటండి అంటే కాంప్లెక్స్ చూడండి, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఇంకొకటి సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. ఈ మెయిన్ క్లాజ్ అంటే ఏంటో, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటో, లేదా ఇక్కడ మెయిన్ క్లాజ్ అంటే ఏంటో, ప్రేజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి. ఒకసారి మీకు డౌట్ ఉంటే కొంచెం ఆ వీడియోస్ని చూడండి, మనం చేసాం. ఓకేనా? అందువల్ల డైరెక్ట్గా ఇప్పుడు ఈ లెసన్ మనము వద్దాం. రైట్, ఇప్పుడు చూడండి. ఫస్ట్ మనం సింపుల్ సెంటెన్స్ చూద్దాం. సింపుల్ సెంటెన్స్ ఏం చెప్పామమ్మా? మెయిన్ క్లాజ్ ప్లస్ ప్రేజ్. మెయిన్ క్లాజ్ ప్లస్ ప్రేజ్. చూడండి ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్స్. హీ నోస్ ఆల్ ద ప్రాబ్లమ్స్. చూసారా? హీ నోస్ అనేది మెయిన్ క్లాజ్ అమ్మ. హీ నోస్ మెయిన్స్ క్లాజ్. ఆల్ ద ప్రాబ్లమ్స్ అనేది ప్రేజ్ అమ్మ, ప్రేజ్. సార్ ఎలా చెప్తున్నారు సార్ అని మీకు డౌట్. హీ నోస్ చూడండి, ఎప్పుడైనా సబ్జెక్ట్ వెర్బ్ ఉందంటే అది సెంటెన్స్ క్లాజే, మెయిన్ క్లాజ్ అయిపోతుంది. మరి ప్రేజ్ అంటే ఏంటి సార్? అదో మెయిన్ వెర్బ్ లేకపోతే, సబ్జెక్టు మెయిన్ వెర్బ్ లేకపోతే ప్రేజ్ అవుతుంది. అందుకే ఈ పార్ట్ లో ఏమీ లేదు కాబట్టి ప్రేజ్ అన్నాను. ఈ పార్ట్ లో సబ్జెక్ట్ మెయిన్ వెర్బ్ ఉంది కాబట్టి క్లాజ్ అన్నాను. సో ఇది మెయిన్ క్లాజ్ అయింది, ఇది ప్రేజ్ అయింది. ఈ 2 కలిపి ఒకే సెంటెన్స్ లో రాసాము. దీన్నే మనము సింపుల్ సెంటెన్స్ అంటాం అనమాట. రైట్, అర్థమై ఉంటుంది. నెక్స్ట్ అండి, ఐ సా మెయిన్ క్లాజ్, ఏ గ్రేట్ మాస్ యాక్టర్, ప్రేజ్. ఇది చూసారా? ఇది మెయిన్ క్లాజ్. ఐ సా సబ్జెక్ట్ వెర్బ్ మెయిన్ క్లాజ్. ఏ గ్రేట్ మాస్ యాక్టర్, ఒక మంచి యాక్టర్ అట, మాస్ యాక్టర్ అని నేను చూశాను అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇది కూడా ఒక సింపుల్ సెంటెన్స్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ వన్ రండి. షీ కెన్ సాల్వ్ ద డిఫికల్ట్ ప్రాబ్లమ్. షీ కెన్ సాల్వ్, ఎంతవరకు ఇది మెయిన్ క్లాజ్. షీ కెన్ సాల్వ్ అనేది మెయిన్ క్లాజ్. ద డిఫికల్ట్ ప్రాబ్లమ్ అనేది ప్రేజ్ అమ్మ. ద డిఫికల్ట్ ప్రాబ్లమ్ అనేది ప్రేజ్. సో ఈ 2 కలిపితే మనకు ఒక సింపుల్ సెంటెన్స్ వచ్చిందనమాట. షీ కెన్ సాల్వ్ ద డిఫికల్ట్ ప్రాబ్లమ్ అంటే తను కష్టమైన సమస్యని సాల్వ్ చేయగలదు అని ఇక్కడ ఈ థర్డ్ ఎగ్జాంపుల్ లో చెప్తున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ సెంటెన్స్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు కాంపౌండ్ సెంటెన్స్. సెకండ్ టైప్ అందులో కదా కాంపౌండ్ సెంటెన్స్ ఉంది కదమ్మా. కాంపౌండ్ సెంటెన్స్ చూడండి, మెయిన్ క్లాజ్ 2 మెయిన్ క్లాజెస్. అయితే చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ నో ఇంగ్లీష్, ఇది ఒక మెయిన్ క్లాజ్ అండ్ ఐ నో మ్యాథ్స్. చూసారా? నాకు ఇంగ్లీషు తెలుసు మరియు నాకు మ్యాథ్స్ తెలుసు అనేసి ఇలా 2 మెయిన్ క్లాజ్తో రాస్తే ఇక్కడ ఎండ్ యూజ్ చేసి ఉంచున్నామా. ఎండ్, ఈ ఎండ కానీ బట్ట కానీ 2 వస్తాయి అందులోని. ఎండ కానీ బట్ట కానీ ఈ లింకర్స్, ఈ కంజంక్షన్స్ అంటారు. ఇట్లే ఈ రెండింటిని మనము ఉపయోగించి మనము కాంపౌండ్ సెంటెన్సెస్ ఈజీగా తయారు చేస్తాము. రైట్, ఐ నో ఇంగ్లీష్ అండ్ ఐ నో మ్యాథ్స్, ఇది ఒక కాంపౌండ్ సెంటెన్స్ అయింది. చూడండి సెకండ్ వన్, ఈ పూర్, అతనంట చాలా పేదవాడటమ్మా, అందుకే దీని మెయిన్ క్లాజ్. బట్ కానీ ఈజ్ హానెస్ట్, నిజాయితీ పడటమ్మా. పేదాడైనప్పటికీ పేదాడు కానీ నిజాయితీ పడటమ్మా. సో దీన్ని మనం ఏమన్నాం? కాంపౌండ్ సెంటెన్స్ అన్నాము. 2 మెయిన్ క్లాజెస్ని కలుపుతున్నాము. నెక్స్ట్, షీ కుడ్ డాన్స్, ఆమె డాన్స్ చేయగలిగిందంటమ్మా, ఇది ఒక మెయిన్ క్లాజ్. బట్ కానీ షీ కుడ్ నాట్ సింగ్, పాట పాడలేకపోయిందటమ్మా, ఇది ఒక మెయిన్ క్లాజ్. ఈ 2 మెయిన్ క్లాజ్ని కలిపి రాస్తున్నాం కాబట్టి ఇది సింపుల్ ఫర్ దట్ కాంపౌండ్ సెంటెన్స్. ఓకే రైట్, ఇది కాంపౌండ్ సెంటెన్స్ గురించి
Now let us move on to an important topic, the stressed topic. It is కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది మీకు బాగా అర్థం అవ్వాలమ్మా. మనకి ఎందుకు అర్థం అవ్వాలంటే ఈ రెండు కూడా సింపుల్. ఏముంది, మెయిన్ క్లాజ్ ప్రేజు, మెయిన్ క్లాజ్ మెయిన్ క్లాజ్. కానీ ఇక్కడ ఒక వర్డ్ కొత్తది వింతగా వాడాము ఒక వాడిని. ఏంటది? సబార్డినేట్ క్లాజ్ అన్నాము. మెయిన్ క్లాజ్ అంటే తెలుసు మనకి, సబార్డినేట్ క్లాజ్ అన్నాం. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి సార్ అంటే అది కూడా ఒక క్లాజే, కాకపోతే దానికి లింక్ యాడ్ అయ్యి ఉంటుంది. చూడండి, నేను చూపిస్తాను ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. చూడండి, ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్, చూసారా, యూ ప్రాక్టీస్ వెల్ అనేది క్లాజే. కానీ ఎప్పుడైతే ఇప్ అనే లింకర్ అనేది యూజ్ చేసామో లింకర్ని, అప్పుడు ఇది సబార్డినేట్ క్లాజ్ అయిందమ్మా. ఏ క్లాజ్ అయిందిరా? సబార్డినేట్ క్లాజ్ అయింది. ఈ విధంగా సబార్డినేట్ క్లాజు ఒక మెయిన్ క్లాజ్, యూ విల్ విన్ ద మ్యాచ్, ఇది మెయిన్ క్లాజ్. ఇలాగ ఒక సబార్డినేట్ ఒక మెయిన్ క్లాజెస్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందమ్మా. రైట్? చూడండి, ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్ యూ విల్ విన్ ద మ్యాచ్. నువ్వు ప్రాక్టీస్ బాగా చేసినట్లయితే నువ్వు మ్యాచ్లో గెలుస్తావు అని చెప్పామన్నమాట. నెక్స్ట్ చూడు, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. ఇక్కడ ఇది మెయిన్ క్లాజ్. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్, నేను నా వర్క్ని ఫినిష్ చేసేసాను. ఎప్పుడు చేసామంటామా? బిఫోర్ ఐ వెంట్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళే లోపే, ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. నేను స్కూల్కి వెళ్ళే లోపే, బిఫోర్ అనమా, ఇది లింకర్ అనమాట. ఈ లింకర్తో ఉంది కాబట్టి సెంటెన్స్ ఇది సబార్డినేట్ క్లాజ్ అంటే లింకర్తో ఉంటాయి అనమాట సబార్డినేట్ క్లాజెస్. ఈ లింకర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్ అయింది. ఇది మెయిన్ క్లాజ్ ప్లస్ సబార్డినేట్ క్లాజ్. సో ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. దీనికి మీనింగ్ ఏంటయ్యా అంటే ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ ఐ వెంట్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళే లోపు నా వర్క్ నేను పూర్తి చేశాను అని ఇక్కడ చెప్తున్నాను. ఇక థర్డ్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఐ సా అన్ యాక్సిడెంట్, నేను ఒక యాక్సిడెంట్ని చూశాను. చూసారా, ఇది మెయిన్ క్లాజ్. వైల్ ఐ వాజ్ ట్రావెలింగ్ బై ద బస్, చూడమ్మా, బస్సులో వెళ్తుండగా, నేను బస్సులో వెళ్తాను ఒక యాక్సిడెంట్ని చూశాను. ఇక్కడ వైల్తో స్టార్ట్ అయింది సెకండ్ పార్ట్లో ఉన్న సెంటెన్స్ కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఇది మెయిన్ క్లాజ్, ఇది సబార్డినేట్ క్లాజ్. ఈ రెండింటిని కలిపితే కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ విధంగా కాంప్లెక్స్ సెంటెన్స్ మనము ఒక మెయిన్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ తీసుకున్నాం. సింపుల్ అని మీరు అబ్జర్వ్ చేయండి, అన్నింటికి స్టార్టింగ్ మెయిన్ క్లాజ్లు ఉన్నాయి. ఫస్ట్ వన్కి ఏంటి ప్రేజ్ ఉంది, సెకండ్ వన్కి మళ్ళీ మెయిన్ క్లాజ్ ఉంది, థర్డ్ వన్కి ఏంటి సబార్డినేట్ క్లాజ్ ఉంది. అంటే చిన్న డిఫరెన్స్ తెలుసుకుంటే మనము ఈ మూడింటిని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.